రైట్, ఇక మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సీనియర్ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో మురళి గారు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగినటువంటి ఈ చర్చ థీమ్ ఏంటంటారు అసలు? అంటే పాకిస్తాన్ ఎందుకు జమ్మూ కాశ్మీర్ అలాగే సింధు జలాల ఒప్పంద అంశాలను లేవనెత్తింది? అంటే అది రొటీన్ గా ఉన్నటువంటి అలవాటు రోజా గారు. పాకిస్తాన్ ఏ రోజైనా కూడా అదేదో పెద్ద డెమోక్రసీ నమ్మిన దేశంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ యుఎన్ లో ప్రతిసారి చేస్తున్నటువంటి మిస్చివస్ ఇది మళ్ళా డిస్ప్లే చేశారు. తన యొక్క దీన్ని రిపీట్ చేశారు. అంతేగాని ఏముంటుంది, అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు పాకిస్తాన్ ఎలాంటి దేశం అంటే ప్రపంచానికి అంతటికి ఉగ్రవాదాన్ని సప్లై చేసే దేశం. నిన్న 2 రోజుల క్రితమే కదా ఆస్ట్రేలియాలో జరిగినటువంటి దాడిలో కూడా చివరకు ఇద్దరు ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో ఇద్దరు కూడా పాకిస్తాన్ మూలాలే కనబడుతున్నాయి. కనుక ఈ భూమి పైన, ఈ ప్రపంచం పైన ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని పునాది ఎక్కడ ఉంటుంది, దానికి మూలం ఎక్కడ ఉంటుంది అంటే పాకిస్తాన్ లో ఉంటుంది. కనుక దాన్ని తప్పుదారి పట్టించడానికి మేమే ఈ భూమి పైన స్వచ్ఛమైన ప్రజాస్వామ్యవాదులం అని చెప్పుకోవడానికి మేము ఆసియాలో అంతటా కూడా శాంతిని నెలకొల్పాలని మేము అనుకుంటుంటే భారత్ ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ వీటిల్లో అశాంతిని ఇది చేస్తుంది. కనుక దాన్ని సమస్యను సెటిల్ చేయాలని అడుగుతుంది. జమ్మూ కాశ్మీర్ సమస్యనే లేదు కదా. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం, పైగా పిఓకే కూడా భారత్ లో అంతర్భాగము మీ దగ్గర పెట్టుకున్నారు. కానీ ఈ సమస్యను సెటిల్ చేయాలి అని రిపీటెడ్ గా అలా మాట్లాడము, తాను చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఏమంటారు తప్పుదారి పట్టించడానికి చేసేటువంటి గొప్ప ప్రయత్నం ఇది. కనుక పహల్గాం దాడులు, ఆ తర్వాత జరిగినటువంటి చిన్నపాటి యుద్ధము, వీటితో దేంతో కూడా బుద్ధి రాదు. అందుకే భారత్ కూడా ధీటుగానే చెప్పింది. మన యొక్క పర్వతనేని హరీష్ శాశ్వత ప్రతినిధి ఎవరైతే ఉన్నారో యుఎన్ఓలో, ఆయన కూడా చాలా ధీటుగానే జవాబు చెప్పాడు. అయ్యా మీరు ముందు జవాబు చెప్పండి, మీ యొక్క ఇమ్రాన్ ఖాన్ ఏం చేశారు, ఎక్కడున్నాడా, ఆయన బ్రతికున్నాడా, చచ్చాడా, ప్రజలకు ఏమన్నా తెలుసా? కనుక ఎవరిని అసీం మునీర్ను కదా మీరు లేని అధికారాలను ఇచ్చి ఒక నియంత చేతిలో అధికారాలను పెట్టారు. కనుక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియదు ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు. కనుక మీ పరిస్థితులు అలా పెట్టుకొని ఇక్కడ వచ్చి యుఎన్ఓలో భారత్ పైన బురద చల్లడము, లేకపోతే ఇంకేదో చేసిందని చెప్పడము. సింధు జలాల విషయం కూడా రోజా గారు మాట్లాడారు కదా. సింధు జలాలు తిప్పికొట్టారు. సింధు జలాల విషయము పర్వతనేని హరీష్ గారు తిప్పికొట్టారు. ఇది ఎప్పుడో 60 ఏళ్ల నాడు పహల్గాం విషయం కానీ, సింధు జలాలు కానీ 60 ఏళ్ల నాడు తీసుకున్నటువంటి దీనికి ఏ రోజు కూడా మీరు ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక కూర్చోలేదు. సింధు జలాల విషయాన్ని అన్నింటినీ వయోలేట్ చేశారు మీరు. కనుక అకార్డ్ అనేది ఏదన్నా ఉంటే అది అమలు కావాలంటే దానికి కావాల్సిన ప్రొసీజర్స్ ను కూడా ఫాలో కావాలి. కనుక ఏ మీటింగ్ కు మీరు రాలేదు, ఎన్నడూ ఇది చేయలేదు. కనుక సింధు జలాలను అంటే సమర్థించుకున్నారు. పక్కా ఎందుకు విరమించుకున్నారు, ఎలా విరమించుకున్నారు సింధు జలాల ఒప్పందాన్ని, ఈ విషయాన్ని, పైగా అవన్నీ కూడా ఏకపక్షంగా చేసినటువంటి నిర్ణయాలు. కనుక సింధు జలాల సమస్య అది రివ్యూ చేయాల్సినటువంటి సమయం కూడా, రివ్యూ కొరకు ఎన్నడూ పాకిస్తాన్ రాలేదు. సో ఈ విషయాలు కూడా చాలా స్పష్టం చేస్తూ వారు చెప్పేశారు. కనుక ఇది రొటీన్ విషయం. పాకిస్తాన్ ఏమంటాం, బరి తెగింపు అంటాం. కనుక లేనిది ఉన్నట్టుగా చెప్పడము, అసలైన విషయాలను దాచిపెట్టేటువంటి ప్రయత్నము. తన దగ్గర ఇంకా ఇప్పుడు స్థావరాలను సుమారుగా 8-10 స్థావరాలను మనం ధ్వంసం చేశాం అక్కడ లేకుండా. అయినప్పటికీ మీరు ఇంకా ప్రమోట్ చేస్తున్నారే ఈ ఉగ్ర దాడులను, ప్రపంచానికి అంతా ఫ్రీగా సప్లై చేస్తున్నారు కదా. ఎంతకాలం ఇది చేస్తారు మీరు? ఎన్ని దేశాలు బాధపడాలి? నిజంగా అయితే ఆస్ట్రేలియా కూడా మెతక వైఖరి, వీళ్ళందరికీ కూడా ఇద్దరు తండ్రి కొడుకులు అని ఇద్దరు ఉగ్రవాదులు వెళ్ళేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ ఇజ్రాయేలీ ప్రజలను ఊచకోత వస్తారు కదా. అయితే ఎవరైతే ఈ ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన పాక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియా పాస్పోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర.
అది అంటే హైదరాబాద్లో వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ తీసుకున్నారు, అక్కడ నుంచి వాళ్ళు ఫిలిప్పైన్స్కి, ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యమైందంటారు? అది కూడా మనము పరిశోధించుకోవాలి, మనం చూసుకోవాల్సినటువంటి విషయం. మన దగ్గర ఇంకా ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయనేటువంటి విషయం ఇప్పటికీ అర్థం కాని ఉగ్ర స్థావరాలు ఇంకా మన దగ్గర ఉన్నాయా అని. ఇప్పుడైతే రిపీటెడ్ గా బాంబింగ్ జరగడం లేదు ఇండియాలో, కానీ హైదరాబాదు లేకపోతే గోకుల్ చాట్లు ఇవన్నీ కూడా మనము కంటిన్యూస్ బాంబింగ్ జరిగేది. కంటే స్లీపర్ సెల్స్ బయటకు వచ్చేవి ఇండియాలో, ఉగ్రదాడులు చేస్తూ పోయేవి. ఈ 10 years లో ఇవి జరగలేదు. కానీ మొన్నటికి మొన్న మళ్ళీ ఢిల్లీలో ఒక్క పాటైన ఉలిక్కి పడింది జాతి యావత్తు అన్నట్టు. కనుక ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్ర ప్రపంచానికి అంతా కూడా మనము మన ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేస్తాము. చైనా కూడా ప్రపంచం అంతా వ్యాపారం చేస్తుంది. కానీ ఒక పాకిస్తాన్ మాత్రం అద్భుతమైన విషయం ఏంటంటే ఉగ్రవాదాన్ని సప్లై చేస్తుంది. ఎంచక్క ఏ దేశానికి కావాలన్నా వద్దనుకున్నా కూడా ఉగ్రవాదాన్ని ఓపెన్ గా సప్లై చేస్తున్నటువంటి ఏకైక దేశం, రోగ్ కంట్రీగా పేరున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు యుఎన్ఓలో వేదిక పై నుంచి నీతులు వల్లిస్తా ఉంది. ఇండియా గురించి చెప్తుంది. ఇండియాకు డెమోక్రసీని పాఠం చెప్పేటట్టుగా ఉంది చూస్తుంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటంటే అమెరికా కూడా ద్వంద్వ వైఖరి. అమెరికా లాంటి దేశాలు ఒకవైపు వాటిని ప్రోత్సహించడం వెనకాల, ఇంకోవైపు తాను కాదన్నట్టే మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పటి వరకు కూడా అమెరికా యొక్క పాత్ర అనేది దీని అన్నిటికీ మూలం. అమెరికా తన బ్రతుకు తెరివే ఆయుధాలను నమ్ముకోవడం. ఆయుధాలను నమ్ముకోవాలంటే ప్రపంచం అశాంతిగా ఉండాలి, అనేక దేశాల మధ్య గొడవలు ఉండాలి. కానీ ఇప్పుడు అవతారం ఎత్తింది ఎవరు? ట్రంప్ కదా. వచ్చి ప్రపంచ శాంతి కామకుండి నేను 10 దేశాలు 20 దేశాలు అయిపోయింది, వాటి మధ్య యుద్ధాన్ని ఆపేశాను, కావాలి నాకు నోబెల్ పీస్ కావాలి అనేటువంటి ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నాడు. అది కూడా అందరికీ ఒక హాస్యాస్పదంగా ఉంది, అందరు నవ్వుకుంటున్నారు. కనుక ఇది పాకిస్తాన్ ఒకవేళ అలాంటి ప్రకటన యుఎన్ఓలో చేసిన ప్రపంచ దేశాలన్నీ కూడా క్లియర్ కట్ గానే ఉన్నాయి. ఎవరు కూడా భ్రమపడేటువంటి నేను అనుకుంటాను ఉండొచ్చు కదా అని భ్రమపడే పరిస్థితి ఏమీ లేదు. కాకపోతే అందరూ నటిస్తున్నారు. ఇండియా ఎలా అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని మేమే ఆపాము అని అమెరికా చెప్తుందో, అలాంటి నటన అందరూ చేస్తున్నారు. ఎవరు ఆపలేదు. మనకు కావాల్సిన దాడులు చేశాము, మనకు కావాల్సినప్పుడు మనం ఆపాము. మనం జీవితకాలం యుద్ధంలోనే ఉండాలని మనకు లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఆగిపోతుంది యుద్ధం చేస్తూ కూర్చుంటే. చాలా మంది చాలా కోరికలు కోరుతున్నారు. అవును అదేంటి పిఓకేని ఎందుకు తీసుకురాలేదు, యుద్ధం కంటిన్యూ చేయాల్సింది కదా, ఎవరిని అడిగి చేశారు, ట్రంప్ చెప్తే చేస్తారా? పిఓకేలు ఇచ్చే వాళ్ళు కొందరు అయితే తెచ్చే వాళ్ళు కొందరు ఉంటారా అండి? నాకు అర్థం కాదు. పిఓకు తెచ్చుకోవడానికి యుద్ధం చేశామా మనం? వాస్తవంగా చెప్పాలంటే పహల్గాం దాడుల ప్రతీకారంగా మనం ఉగ్ర స్థావరాలను మనం ధ్వంసం చేశాం. అదే చేద్దాం అనుకున్నాం, అవే చేశాం. అంతేగాని మన యుద్ధానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి, మనమే ఫిక్స్ చేసుకున్నాము. ఎవరు చేసింది కాదు. యుద్ధం ప్రారంభము మనమే చేశాం, యుద్ధం ఎండింగ్ కూడా మనమే చేశాం. మన ఇష్టాలకు అనుకూలంగా మనం చేశాం. కానీ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా, స్వతంత్ర దేశంగా మనం వ్యవహరించాం. ఇంకెవరికి ప్లీజ్ చేయడానికి చేయలేదు, లేదా ఎవరో చెప్తే యుద్ధం చేయలేదు మనకు. సో అలాంటి ఒక నిష్ఠతోనే ఒక పద్ధతి ప్రకారమే మనం ఉన్నాం. మిస్సీఫ్ అంతా ప్లే చేస్తున్నది ఈరోజు పాకిస్తాన్ లో పరిస్థితులు కూడా బాగాలేవు కదా. ఓవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు ఇన్ని సమస్యల్లో ఉండి కూడా అదేదో మేకపోతు గంభీరం లాగా వచ్చి ప్రపంచ వేదికల పైన అందరికి ఉపన్యాసాలు ఇవ్వడం, ఇది చాలా ఆశ్చర్యపడేటువంటి విషయం అమ్మా. ఎస్, ఈ పక్క ఏమో ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టేసి అసీం మునీర్కి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ ఇచ్చేసి, ఇది అంటే రాజకీయంగా ఏం సూచిస్తుంది అంటారు? రాజకీయంగా ఒకటి ఏంటంటే, నేను ఒక మాట ఉంటాను, చాలా ఫన్నీగా అంటూ ఉంటారు, ఎక్కడైనా దేశానికి ఆర్మీ ఉంటుంది అని. కానీ ఆ పాకిస్తాన్ లో దేశానికి ఆర్మీ కాదు, ఆర్మీకి ఒక దేశం ఉంది అంతే. అంటే అక్కడ ఆర్మీ రూల్ చేస్తుంది ఎప్పుడైనా కూడా. పేరేమో డెమోక్రసీ, కానీ ఎప్పటికైనా చాలా తక్కువ పీరియడ్ వాళ్ళు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ రూల్ చేసిన పీరియడ్ మొత్తం. ఇప్పుడు వాళ్ళు మనకు ఒకేసారి స్వాతంత్రం వచ్చింది, ఒకేసారి దేశం విడిపోయింది. కానీ మనము ఏ రోజు కూడా ఆర్మీ చేతిలో మనం లేము. ఒక్క రోజు కూడా మనము ఆర్మీ కంట్రోల్లోకి, అంత ఎమర్జెన్సీ అనుకున్న రోజుల్లో కూడా
మనకు అటువంటి పరిస్థితి రాలేదు. ఆర్మీ మనల్ని రూల్ చేయలేదు. అంత డిసిప్లిన్ కు పెట్టింది పేరు మన ఆర్మీ. అలాగే అంత ఇండిసిప్లిన్ కు పెట్టింది పేరు పాకిస్తాన్. అక్కడ ఆర్మీనే రూల్ చేస్తుంది, ఆర్మీనే శాసిస్తుంది. ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది చివరకు అసీం మునీర్ మనం చూస్తాము. ఇంకొక నేను అనుకుంటా 1-2 years లో ఆయనే దేశ అధ్యక్షుడు అయిపోతాడు. ఏ ఎన్నికలు ఉండవు. నేను తప్పకుండా ఎన్నికలు పెడతాను, ప్రజల చేత ఎన్నికబడిన ప్రభుత్వాన్ని నేను స్థాపిస్తాను తొందరలోనే అని చెప్తూనే ఉంటాడు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రూల్ చేస్తాడు మునీర్ కూడా. ఇది మన కళ్ళ ముందు జరుగుతుంది. కాస్త బంగ్లాదేశ్ బెటర్ అని అనుకున్నాము. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే లైన్ లో ఉంది. ఒకే తాను మొక్కలు కదా రెండు కూడా, పాకిస్తాన్ బంగ్లాదేశ్. కనుక అక్కడ కూడా పారాచూట్ డ్రాప్డ్ పర్సనాలిటీ ఆయన యూనస్ ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాడు, ఆయన ఎన్నికలు పెడతాడు అనేది ఎక్కడ కూడా నమ్మకమే కుదరలేదు. ఏ ఆర్మీ ఆఫీసర్ వస్తాడు ఒక రోజు కబ్జా పెట్టేస్తాడు. కనుక పాకిస్తాన్ కూడా ఆ దిశగా వెళ్తుంది అండి. మన కళ్ళ ముందర అసీం మునేరు ఇంకొక నియంతగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళడానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. దానికి కావాల్సిన ఆద్యం అంతా కూడా అమెరికా వస్తూనే ఉంది. అమెరికాకు ఏదో కన్ను ఉంది అక్కడ, రేర్ ఎర్త్ మెటీరియల్ అంటూ ఇంకేదో అంటూ ఇవన్నీ చెప్తున్నారు. కనుక వాటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలి. పైగా న్యూక్లియర్ వెపన్స్ కూడా తమ చేతిలో పెట్టుకోవాలనుకుంటుంది పాకిస్తాన్. అన్నిటికీ పైకి అలా కనపడుతున్నా పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏవి కూడా పాకిస్తాన్ చేతిలో ఉండకూడదు, అమెరికా చేతిలో ఉండాలి. కనుక అది ఆ ఉద్దేశంతో కూడా అమెరికా ఆ విధంగా వ్యవహరిస్తుంది. పైగా చైనా చేతుల్లోకి వెళ్ళకూడదు పాకిస్తాన్. ఇది ఒక రకమైన పోటీ వాళ్ళ మధ్య. కనుక ఇట్ ఈస్ ఎ పప్పెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అమెరికా అండ్ చైనా. అంతేగాని ఒక స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ ఏ రోజు కూడా నిలబడలేదు కదమ్మా. అది